కట్టుకోవాలంటే వాళ్ళకి బర్డెన్ అవుతుంది గదా! సో, అలాంటి వాళ్ళకి ఇది చాలా సూటబుల్ ప్రొడక్ట్. బెస్ట్ ప్రొడక్ట్. తర్వాత ఈవెన్ ట్రేడ్ చేసే వాళ్ళకి కూడా బాగుంటుంది. లైక్ ఎలా అంటే, ఇప్పుడు నా దగ్గర 10,00,000 క్యాపిటలే ఉంది. నా దగ్గర ఎక్కువ డబ్బులు లేవు. ఒక అపార్ట్‌మెంట్ ట్రేడ్ చేయాలంటే రూ. 1,00,00,000 కావాలి. బట్ 10,00,000తో నేను ఎలా ట్రేడ్ చేస్తాను అంటే, ఐ హావ్ ఎ ప్రొఫైల్. ఒక ఐటీ ఎంప్లాయీ అనే ప్రొఫైల్ సిబిల్ స్కోర్ బాగుంది అనుకోండి. రూ. 10,00,000 ఉంటే మీకు 90,00,000 కూడా లోన్ వస్తది అనుకోండి. ఒక అపార్ట్‌మెంట్ మీరు తీసుకుంటారు. అపార్ట్‌మెంట్ కొనుక్కున్న తర్వాత ఒక 3, 4 ఇయర్స్ అయిన తర్వాత అది డెఫినైట్‌లీ పొజిషన్‌లోకొస్తుంది. ఒక మంచి బిల్డరు కన్‌స్ట్రక్షన్ బాగుంది అనేటప్పటికి మీకు అట్‌లీస్ట్ ఒక 50%, 70% వరకు కూడా ప్రైస్ గ్యాప్‌లో గాని అట్‌లీస్ట్ వరస్ట్ సినారియోలో 40, 50% ఎప్రిసియేషన్ అయితే మనం ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు. ఈ 4, 5 ఇయర్స్‌లో మనం ఇంట్రెస్ట్ రేట్లు ఇవన్నీ చూసుకొని, అవన్నీ చేసుకుంటే మనకొక 30% మార్జిన్ అయితే మినిమమ్ మిగులుతది. అంటే రూ. 1,00,00,000కి ఒక 30, 40 లక్షల రూపాయలు మినిమమ్ ప్రాఫిట్ అయితే వస్తది. అంటే మనం ఇన్వెస్ట్‌మెంట్ చేసింది రూ. 10,00,000. కానీ మనకొచ్చింది 30, 40 లక్షల రూపాయలు. అంటే 4 ఇయర్స్‌లో మనకి 3, 4 టైమ్స్ ప్రాఫిట్ వచ్చింది. ఇది ట్రేడ్ చేసే కాన్సెప్ట్ ఉన్న వాళ్ళకి కూడా